अवतार मेहर बाबा की जय. Beloved God, help us to love you more and more, and for you, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సర్వగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. తండ్రి బాబా బాబా అందరికీ ప్రేమపూర్వక ధన్యవాదాలు. జై బాబా. ఈ రోజు కూడా మన ప్రీతముడు ఆయనతో సహజీవనాన్ని సాగించే మహద్భాగ్యాన్ని మనకి కలుగజేశారు. అందుచేత ఆ ప్రియతమునికి, ఆ సనాతనునికి, ఆ సర్వోన్నతునికి సహస్ర కోటి పాదాభివందనాలు మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున అర్పిస్తూ, ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 11వ భాగం చదువుకుంటూ విపులీకరించుతూ ఆ క్రమంలో 4798 పేజీలో ఆపుకున్నాం. ఈరోజు శ్రీనిబాబు హాస్పిటల్కి వెళ్తారు కాబట్టి ఈ చదువుట విపులీకరించ రెండు కూడా నాకే నిర్వహించమన్నారు బాబా. అంతేత బాబా ఆజ్ఞ ప్రకారం ఈరోజు మేర్శ్రీ ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఆయనకి అవకాశం ఇచ్చారు బాబా. సమస్త జీవజాలం ప్రేమ మహాసాగరంలో మునిగి తేలియాడే విధంగా బాబా తన అనంత హృదయం యొక్క ద్వారాన్ని తెరిచాడు. 4798 పేజీ చూసుకోండి. లాస్ట్ పేరా అవుతుంది. దర్శన ఆవరణకు బయట కోడూరు కృష్ణారావు బాణాసంచ ప్రదర్శన ఏర్పాటు చేశాడు. కానీ వాటిని చూసి ఆనందించడానికి బదులు అందరూ బాబాను ప్రదేశంగా చూస్తూ పందిరిలోనే ఉండిపోయారు. వచ్చిన వారిలో ఏ ఒక్కరు కూడా బయటికి వెళ్లకుండా చిన్నపిల్లలు సైతం పందిరిలోనే ఉండిపోయారు. 10 గంటలకు బాబాకు హారతి ఇచ్చారు. కోడూరి బాబాకు మండల సభ్యులకు గోదావరి నదిలోనే హౌస్ బోట్స్ లో మకాం ఏర్పాటు చేశాడు. 1 గంట తర్వాత బాబా అక్కడికి వెళ్ళాను. బాబా ఉండే బోటులో కరెంటు దీపాలు ఇంకా బాబా సౌకర్యం కోసం ఇతర సదుపాయాలు అమర్చారు. మండలి వాళ్ళు మిగతా 3 లాడ్జీల్లో బస చేశారు. బెడ్డింగ్లు మోసుకుంటూ వాళ్ళు బోటు ఎక్కుతుండగా పిల్లెం జారిపడి నడువులోతున్న నీళ్ళలో పడ్డాడు. అతని బెడ్డింగ్ నీళ్ళలో కుట్టుకుపోయింది. నదికి అవతలి వైపున ఏకాంతానికి ఎటువంటి భంగం లేకుండా ప్రశాంతంగా ఉంటుందని లాంచీలన్నింటినీ నదికి అటువైపుకి తీసుకెళ్లారు. పగలంతా సుదీర్ఘమైన ప్రయాణాలు చేసిన బాబా మండలి సభ్యులకు ఆ రాత్రి గోదావరి నదీ జలాలపై విశ్రాంతి తీసుకున్నాను. మర్నాడు ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం వాళ్ళంతా అల్పాహారాలు లాంచీలోనే ముగించారు. ఆహారం ఏర్పాటు చేసే బాధ్యత సావక కొత్త వాళ్ళకి ఇవ్వబడింది. బాబా ఉన్న బోట్లోకి టిఫిన్ వగైరాలను
అంతకు ముందే కోడూరు కృష్ణారావు పంపించి ఉంటాడనుకుని సావక్ బాబాకి ఏమీ పంపలేదు. మండల వారికి సరిపడా తయారు చేయించాడు. బాబా ఉన్న బోటును ఇంకొక బోటుతో కలిపి ఉంచారు. అందులో ఏరిచ్, చరణ్, సిద్ధు, మెర్జీ ఉన్నారు కనుక వాళ్లే బాబా అవసరాలను చూసుకుంటారని సావక్ భావించాడు. కానీ బాబాకు అల్పాహారం ఏమీ పంపలేదన్న విషయం బయటపడింది. ఉదయం 7-8 నిమిషాలకు బాబా నది ఒడ్డున నడుస్తూ సావక్ని చూస్తూ బాగా కోపంతో తీవ్రంగా మందలించాడు. ఇక్కడ ఈ 4799లో ప్రభు యొక్క కోపాన్ని చక్కగా ప్రస్ఫుటంగా మనకు తెలియజేసేటటువంటి ఒక ఫోటో ఉంది చూడండి. ఎంత తీవ్రంగా ఆయన ముఖ వర్చస్సు మారిపోయిందో, ఆ కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నట్టుగా ఉన్నాయి చూడండి. సావక్ని చూస్తూ బాగా కోపంతో తీవ్రంగా మందలిచ్చారు. హిందూకి వ్యవహారాలంటే పర్యవేక్షించే బాధ్యత అప్పగించారు. అతనికి సహాయకుడిగా బాబూజీని నియమించారు. అందువల్ల నబిలి మింగేటంతగా ఉన్న బాబా కఠిన విమర్శల నుండి హిందూ బాబూజీ కూడా తప్పించుకోలేకపోయాడు. కోడీర్తో బాబా పరుషంగా చూస్తూ సావక్ మెడకు బరువైన ఒక పెద్ద బండను కట్టి నదిలోకి చోసై అని ఆదేశించాడు. బాబా కోపం చూసి కోడూరి భయంతో చేతులు రెండు కట్టుకొని వారు మాట్లాడకుండా నిల్చున్నాడు. సావక్ అతన్ని సమీపించి దయచేసి బాబా ఆదేశాన్ని పాటించు అన్నాడు. పరిస్థితి చూసి కోడూరు నిబడిపోతూ ఏమి చేయాలో తెలియని సందిగ్ధావస్థలో పడ్డాడు. ఈ విధంగా చావడానికి ఇష్టపడే మనిషిని అతను ఇంతకు ముందే అన్నడూ చూడలేదు. గాబరా పడుతున్న కోడూరు కృష్ణారావును చూసి బాబా కలవరపడొద్దని ఓరడించాడు. కానీ ఈ సంఘటన కోడూరిపై చాలా ప్రభావం చూపించింది. అటువంటి సంఘటనను అతడు ఇంతకు ముందు కనీవిని ఎరుగడు. మున్ముందు కొవ్వూరు మహర్స్వామి నిర్మాణం చేయబోయే అతనికి ఈ ఉదయం జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠంలా నిలిచిపోయింది. మహర్స్వామి చరిత్రలో ఈ సంఘటన స్ఫూర్తిని అందిస్తూ వ్యక్తి పరిస్థితుల్లోనూ అవతారానికి విధేయుడిగా ఉండేందుకు సన్నద్ధులై ఉండాలని ప్రజలకు బోధిస్తుంది. ఆయన పద సన్నిధిలో శిరస్సు వంచి ప్రణామం చేసేలా సర్వ మానవాడికి ప్రేరణిస్తుంది. లాంచీలను యువతని ఒడ్డుకు చేర్చారు. అక్కడ చాలా మంది మెహర్ బాబా వైభవాన్ని సాగిస్తూ నిల్చున్నారు. బాబాకు ఘన స్వాగతం పలికిన తరువాత అంతా దర్శనస్థలానికి వెళ్ళారు. అక్కడ హారతి గానం చేశాక బాబా వేదికపైకి వెళ్ళారు. కానీ కొద్ది నిమిషాల్లోనే కిందికి దిగి వచ్చి నేలపై కాసేపు కూర్చున్నారు. అప్పుడు విజయవాడలో విచ్చెట్టేసిన బాబాను నిత్య శాసనులుగా చేసుకుంటానే సందేశాన్ని చదివించాడు. నన్ను మీ నిత్య శాసనునిగా చేసుకోండి. మేక్ మీ యాజ్ యువర్ కాన్స్టెంట్ కంపానియన్. మీరు మీ గురించి ఆలోచించేదానికంటే అధికంగా నా గురించి ఆలోచించండి. నా గురించి మీరు ఎంత ఎక్కువగా ఆలోచిస్తారో అంత ఎక్కువగా మీ పట్ల నాకున్న ప్రేమను గ్రహిస్తారు. ఈ నిత్య సహచరునిగా చేసుకోవడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. మనం ఇంట్లో పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకొని బాబా బాబా అనుకుంటూ మన పనులు చేసుకుంటూ మన కార్యక్రమాలు చూసుకుంటూ బజార్కి వెళుతూ పిల్లలు స్కూల్ తీసుకొస్తూ అన్ని పనులు చేసుకున్నాం. కానీ బాబా బాబా అని నోరు అంటుంటారు. ఇక్కడ బాబా చెప్పిన ఒక విషయం మనం జ్ఞాపకుంచుకోవాలి. హృదయపూర్వకంగా చేసిన ప్రార్థన కానీ
హృదయపూర్వకంగా చేసిన పిలుపు మాత్రమే మాకు వినబడుతుంది అన్నమాట. మరి మనం ఇలా చేసుకుంటే ఇది ఆయన వింటాడా అంటే అది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం అన్ని పనులు చేసుకుంటూ ఆయన్ని కూడా ప్రేమిస్తాము అన్నటువంటి ధోరణిలో మనం ఉన్నందువలన ఈ నిత్య శాశ్వతుడిగా చేసుకుంటూ మనం మన పనులు చేసుకుంటూ ఇలా మనం జీవిస్తే ఇది మనకి ఏ పరిస్థితిని అందిస్తుందో ఈ పనిముట్టుకైతే తెలియదు. కానీ ఇక్కడ ఒక మాట బాబా అంటున్నారు చూడండి, నా గురించి మీరు ఎంత ఎక్కువగా ఆలోచిస్తారో అంత ఎక్కువగా మీ పట్ల నాకున్న ప్రేమను గ్రహిస్తారు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఎక్కువగా ఆలోచించడం అంటే కాలాన్ని మర్చిపోయి ఆలోచించడం. ఇలాంటి వివరాలు చెప్పకపోతే విన్నవాడికి ఎలా తెలుస్తుంది? మీరు మీ ఆలోచనల్లోనూ మాటల్లోనూ చేతల్లోనూ నిరంతరం నన్నే నిలుపుకొని ఉండడం మీ విధిగా గ్రహించండి. మాటలలో చేతలలో అన్నింట్లో కూడా నిరంతరం బాబాని మనం మన ఆలోచనలో ఉంచుకోవాలి. విశ్వాసంలోను ప్రేమలోను నిజాయితీగా ఉంటూ బాబాగా ఉన్న నా దివ్యత్వం పట్ల ప్రగాఢ విశ్వాసంతో నాకు సమర్పణ అయిన వారు తమ విధిని నిర్వర్తించిన వారు అవుతారు. అది విధి నిర్వహణ అంటే బాబా చక్కటి ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్పాడు. ఏమిటది? నా దివ్యత్వం పట్ల ప్రగాఢ విశ్వాసంతో. గాఢ ప్రగాఢ రెండు మాటలు. గాఢ విశ్వాసము అంటే అది కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. కానీ ప్రగాఢ విశ్వాసం అంతా తీవ్రంగా ఉండదు. ప్రగాఢ విశ్వాసంతో నాకు సర్వార్పణైన వారు తమ విధిని నిర్వర్తించిన వారు అవుతారు. విధి అంటే నిర్ణయించబడినటువంటి పని. ఆ నిర్ణయించబడిన పని ప్రగాఢ విశ్వాసం ఉన్నవాడికి బాబాని ప్రేమించడం, బాబాతో జీవించడం, బాబాకు సన్నిహితం కావడమే అవుతుంది తప్ప ఇంకోటి కాలేదు. కానీ మనకు తెలియకుండా మన ప్రాపంచిక విధులు మన చేత నిర్వహించబడుతూ అవన్నీ మెకానికల్ గా యాంత్రికంగా జరుగుతాయి. బాబా ఒక మోసగాడని నిజంగా నమ్ముతూ తమ వ్రాతల ద్వారా నన్ను నిందిస్తూ నా గురించి చెడ్డగా చెప్పేవారు కూడా తమ విధిని నిర్వర్తించిన వారే అవుతారు. చూసారా ఎంత గమ్మత్తుగా అంటారా బాబా. కానీ కొంతమంది తమ మనసేవతో తమకే తెలియని స్థితిలో ఉండి నిరంతరం సంశయిస్తూ ఉంటారు. వాళ్ళు కపటవర్తనులు, హిపోక్రైట్స్, విద్యాచారులు అనిపించుకుంటారు. వారు వీరు లేనిపోని ఉద్యోగాలతో ఒక్కొక్కసారి నన్ను నమ్మినట్టుగా ఉండి ఇంకోసారి నన్ను వ్యతిరేకిస్తూ నిందలతో తక్కువ చేసి మాట్లాడతారు. కానీ నాపై ఎన్ని నిందలు వేసినా అవి నాపై ఎట్టి ప్రభావాన్ని చూపలేవు, నాలో ఎట్టి మార్పులు తీసుకురాలేవు. అలాగే ఎంతటి పొగడ్తైనా ఎంతటి స్తోత్రమైనా నా దివ్యత్వాన్ని పెంచలేవు, ఘనతను ఆపాదించలేవు. రీతముని మీద విశ్వాసము అనేటటువంటి ఒక పాట ఉన్నది. అందులో ఇవి చెప్పబడ్డాయి. తరువాత ఒకసారి బాబా తన అనుయాయులకు ఇలా వివరించారు. నా భక్తులలో కొంతమంది అత్యుత్సాహంతోనూ వీరావేశంతోనూ నా గురించి గొప్పగా చెప్పినప్పుడు మనం వాళ్ళని ప్రోత్సహించడం సహజం. కానీ అదే ఉత్సాహం తరువాత క్రమంగా తగ్గి వాళ్ళు నన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు అలా మాట్లాడడానికి మనం వాళ్ళని ప్రోత్సహించకపోయినా కనీసం వాళ్ళని అదుపు చేయడం కానీ వేధించడం కానీ వాళ్ళ భావాలను బయటకు వ్యక్తం చేయకుండా అడ్డుపడడం కానీ చేయకూడదు. అర్థమవుతుంది మీకు, వివరించక్కర్లేదు. ప్రపంచం
మన గురించి ఏమనుకుంటుంది అన్నది ప్రధానం కాదు. ఇది మనకు ముఖ్యమైనది. ప్రపంచం మన గురించి ఏమనుకుంటుంది అన్నది ప్రధానం కాదు. అవతారుడు మాకంటే మనకి ఎందుకంటే ప్రధానం అవుతుంది. అవును, భగవంతునికి మన గురించి ఏమి తెలుసు అన్నదే ముఖ్యం. అహంభావం నుండి జరించే మన ప్రవృత్తులను కోరికలను చెల్లించినంత వరకు, మన ఆత్మ యొక్క అసలు స్థితి అయిన పరిశుద్ధ స్థితిని పొందినంత వరకు అనంతత్వంలో శాశ్వతంగా పరిశుద్ధ రూపంలో ఉన్న ఆ ప్రీతమ భగవంతుడిని చేరుకోలేము. ఎక్కడైనా మనకి అస్పష్టత లేదైన మాటల్లో పూర్తిగా స్పష్టతే ఉన్నది. దర్శన కార్యక్రమం మొదలైంది. ప్రజలు బాబాకు పూలమాలలు వేయని ఆరంభించారు. ఏరిక్స్ శాస్త్రి లౌడ్ స్పీకర్ ద్వారా ఇలా తెలియజేస్తున్నారు. బాబాకు దండలు వేస్తూ కాలాన్ని వ్యర్థపరచుకోకండి, అది అంత ముఖ్యం కాదు. బాబా ప్రేమ ప్రసాదాన్ని అందుకోవడం ప్రధానం. బాబాకు దండలు వేయడం ఆపి ఆయన నుండి ప్రసాదం తీసుకోండి అని ప్రకటించారు. బాబా త్వరగా ప్రసాదం అందిస్తున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు కార్యక్రమం ముగిసింది. సుమారు 2000 మంది వచ్చారు. క్యూలోకి ఇంకా జనం వచ్చి చేర్చున్నారు. దర్శన కార్యక్రమం ఆగిన తరువాత బాబా చాలా మంది ప్రేమికులు ఇళ్లను సందర్శించేందుకు వెళ్లారు. బాబా మొట్టమొదట కోడూరు కృష్ణారావు ఇంటికి వెళ్లారు. అతని కుటుంబ సభ్యుల్లో అతని భార్యను కలిశారు. ఆమె భక్తి ప్రపత్తులున్న భగవత్ ప్రేమికురాలు. మీరందరూ ఆవిడ చూశారు లేదు, కానీ ఒక 11 రోజులు కొవ్వూరులో ఉండే పరిస్థితి బాబా కల్పించినప్పుడు ఆవిడతో కొంచెం సన్నిహితంగా గడిపే అవకాశం వచ్చింది ఈ పనిముట్టికి. అయితే ఆమె ఎంత సహృదయాలంటే, బాబా అంటే ఎంత ప్రేమ అంటే రోజుతో బదిలించి చెప్పలేంత ప్రేమ ఉంది ఆవిడకి. ఆవిడతో పాటు అక్కడే జగదాంబ గారు ఉండేవారు. ఆవిడ ఈవిడ అలాగే మరొక ఫ్యామిలీ కూడా నేను ఇక్కడ ఉన్నాను వచ్చేవారు. కొవ్వూరుకు బాబా రాకకు గౌరవ సూచకంగా వారం రోజుల ముందు నుండి కోడూరి పేదలకు అన్నదానం ఏర్పాటు చేశాడు. ఈ సదవకాశాన్ని వినియోగించుకొని సుమారు 15,000 మంది ఉచిత భోజనాన్ని స్వీకరించారు. అప్పుడు బాబా తన ప్రేమికులు పాపారావు, పాపిరాజు, ఆళ్ల శక్తిరాజు, శ్రీమతి తాయారమ్మ ఇళ్లకు వెళ్లారు. పాపారావు పేదవాడు, చిన్న గుడిసెలో ఉంటున్నాడు. ఆహ్వానం ఏమీ లేకపోయినా బాబా ఆ చిన్న నివాసంలోకి ప్రవేశించి అతని పక్కనే కూర్చున్నారు. పాపారావు ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు. శిథిలావస్థలో ఉన్న అతని ఇంటిలోకి సజీవుడైన క్రీస్తు అంటే అవతార పురుషుడు అడుగుపెట్టి ఆ ఇంటిని పునీతం చేసినట్లయింది. ఆ దృశ్యం వెళ్ళిన ప్రతి చోట ఆ ప్రదేశం తనకు సుపరిచితం అన్నట్లు బాబా ఉండేవాడు. ప్రతి ఇంట్లోని ప్రతి గదికి వెళ్లి అరమరికలు లేకుండా ఇల్లంతా తిరిగేవాడు. ఆయనే ఆ ఇంటి యజమానిలా కనిపించేవాడు. దర్శించవచ్చిన ప్రతి వ్యక్తికి బాబా చిరకాల పరిచయస్తుల్లా కనబడేవాడు. బాబాను కలిసిన వారందరూ ఆయనను కలిసిన తక్షణం బాబాతో తమకు ప్రగాఢ సాన్నిహిత్యం ఉన్నట్లు అనుభూతి పొందేవారు. బాబా తనను ఎంతో ప్రేమిస్తున్నట్టుగా ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు అనుకునేవారు. దీనికి కారణం బాబా ఇరుకతో ప్రతి వ్యక్తి స్థాయిలో ఉండడం, వారి పరిమిత చైతన్యంతో బాబా యొక్క దివ్య చైతన్యం ఒకటవడం వల్ల బాబాతో సన్నిహిత సంబంధాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించారు. 1927 ఫిబ్రవరి 27 తేదీ మధ్యాహ్నం 1:50 బాబా తన బృందం సభ్యులతో కలిసి కొవ్వూరు నుండి రాజమండ్రికి బయలుదేరారు. 1 గంట లోపే అక్కడికి చేరారు. ఆంధ్ర ప్రాంతం 2గా అంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిగా విభజింపబడి ఉన్నది. ఇంతవరకు జరిగిన ఉత్సవాలన్నీ పశ్చిమ గోదావరి ప్రాంతంలో జరిగాయి. ఇక రాజమండ్రిలోని కార్యక్రమంతో తూర్పు గోదావరి ప్రాంతంలో జరిగే కార్యక్రమాలు మొదలయ్యాయి. 1953 సంవత్సరంలో బాబా వచ్చినప్పుడు బస చేసిన గురుకుల్ హాస్టల్ బోర్డింగ్ స్కూల్ లోనే
ఈసారి కూడా బాబాకు మండల సభ్యులకు వసతి ఏర్పాటు చేశారు. దర్శన కార్యక్రమం కోసం ఎంహెచ్ స్కూల్ మైదానంలో పెద్ద షామియానా ఏర్పాటు చేశారు. 6,000 మందికి పైగా జనం వచ్చారు. అనేక వర్షంలో కార్లు నిలబడి ఉండడాన్ని బట్టి మిగతా ప్రాంతాల్లో లేని దృశ్యం అక్కడ కనబడుతుండడాన్ని చాలా మంది ధనవంతులైన పుర ప్రముఖులు దర్శనానికి వచ్చినట్టు రూఢి అయింది. ఇక్కడ బాబా దర్శనానికి నగరంలోని అత్యంత ధనవంతులు, అత్యంత నిరుపేదలు కలిసి వచ్చారు. భగవంతుడనే ఆ మహాసాగరంలో మునిగిపోయేందుకు కావలసిందల్లా పవిత్ర హృదయం మాత్రమే. ఆస్తిపాస్తులు, ధన సంపదల వంటి బాహ్యమైన తేడాలేని పరిగణనలోకి రావు. ధర్మారావు 3 కుమార్తెలు ప్రార్థన చేసి హారతిచ్చారు. తరువాత బాబాకు స్వాగతోత్సవాలు పలికారు. ఆ తరువాత 3 సందేశాలు ఎప్పటిలాగే గట్టిగా చదివి వినిపించారు. మిగతా ప్రదేశాలలాగే బాబా అక్కడ కూడా జనంతో పాటు నేలపై కూర్చున్నారు. అలా నేల మీద కూర్చోవడానికి కారణం గురించి వివరించారు. తరువాత 4:30 నిమిషాలకు 4:30 బాబా వేళ్లను అక్షపలకంపై వేగంగా కదిలిస్తూ దిగువ సందేశాన్ని అప్పటికప్పుడు ఇచ్చారు. ఆధ్యాత్మిక మార్గంలో ఈ సందేశాలకు, ప్రసంగాలకు ఏమీ అర్థం ఉండదు. నోట్ చేసుకోండి, మీ బ్రెయిన్స్ లో నోట్ చేసుకోండి. ఆధ్యాత్మిక మార్గంలో సందేశాలకు, ప్రసంగాలకు ఏమీ అర్థం ఉండదు. వాస్తవమైన అనుభవం లేకుండా చెప్పే ఈ జ్ఞాన సంబంధమైన వివరణలన్నీ ఫిలసాఫికల్ స్టేట్మెంట్స్, కాలక్షేపపు కబుర్లే, ఐడిల్ టాక్స్. ఈ విధమైన వేడుకలని అప్పటికే ఉన్న భ్రాంతికి మరింత భ్రాంతిని జోడిస్తాయి. మొత్తం అంతా జరుగుతుంది ఇదే. సందేశాలు, ప్రసంగాలు. సందేశాన్ని బోర్డుల మీద డిస్ప్లే చేయడం, స్టేజ్ ఎక్కి ప్రసంగాలు చెప్పడం. ఇవి అర్థం లేనిమంటున్నారు బాబా. ఎందుకలా అన్నారు? ఒకసారి మనం ఆలోచించాం కదా అందరూ. ఆయన్ని ప్రేమిస్తున్నాం కదా. ఈ సందేశాలకి, ప్రసంగాలకి అర్థం ఉండదు అన్నంలో ఏదైనా లోతైనటువంటి ఒక భావన ఆయన నుండి మనకి ఖచ్చితంగా మన హృదయానికి అందాలి. ఈ పరిముట్టుకు అందింది మీకు వివరిస్తుంది. సందేశాలు ఎవరి సందేశాలు? అవతారుల సందేశాలు. ఒకసారి ఆయన ముఖత, ఆయన మౌనం నుండి విడుదలైనటువంటి ఆ సందేశాన్ని మనం చెప్తే దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఆ చెప్పిన వాడు చాలా గొప్పగా చెప్పాలనుకోవడంలో అర్థం ఏమైనా ఉంటుందా? బాబా చెప్పినప్పుడు వినకుండా ఆ తర్వాత ఎవరో ఒక సమ్ ఎక్స్ చెప్తే దానికి ప్రాధాన్యత ఇస్తే బాబాకి అవమానం చేసినట్టే కదా. అందుకని అర్థం ఉండదు అన్నారు. అదే విధంగా ప్రసంగాలు. గంట ప్రసంగం చేసిన వాళ్ళు ఉన్నారు, గంటన్నర ప్రసంగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఓపిక ఉండి వింటే 2 గంటలు కూడా ప్రసంగం చేయడానికి సిద్ధమైన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ప్రసంగం అంతా కూడా వాళ్ళ మాటలు ప్లస్ బాబా సందేశాలు ప్లస్ దానికి వాయించేటువంటి రకరకాలైనటువంటి వివరాలు, ఇవన్నీ ఉంటాయి. ప్రసంగాలు ఉంటాయి, నవ్వులు కూడా ఉంటాయి. ప్రసంగకర్త ఏదైనా జోక్ వేస్తే గబగబా నవ్వుకుంటాము. బాబా యొక్క ప్రసంగంలో జోకులు ఉండవచ్చా? ఆ ప్రసంగికుడికి కూడా ఆ సంగతి తెలియదు. ఆధ్యాత్మిక జోకులు ఉన్నాయి, అది వేసుకోవచ్చు. కానీ అది కూడా బాబా చెప్పినవే చెప్పాలి. మళ్ళీ ఇతరమైనటువంటి మూర్తుల నుంచి మనం విన్నది చెప్పకూడదు. అయితే అందుచేత బాబా ఏమీ సందేశాలకు, ప్రసంగాలకు ఏమీ అర్థం ఉండదు అని ఉండవచ్చు.
అయితే ఇక్కడ దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ బాబాయే చెప్తున్నారు. వాస్తవమైన అనుభవం లేకుండా చెప్తే ఎవరికండి అనుభవం ఉంటుంది? గాడ్ స్పిరిట్స్ చెప్తే, గాడ్ స్పిరిట్స్ అనుభవంతో చెప్తే చేసి బాబా ప్రపంచానికి గాడ్ స్పిరిట్స్ ఇస్తే అది ఆయన యొక్క సంపూర్ణ అనుభవంతో ఇచ్చాడు. అలాగే ఎవడుంటాడు? ఎవడు ఉండు. కాబట్టి వాస్తవమైన అనుభవం లేకుండా చెప్పే ఈ జ్ఞాన సంబంధమైన వివరణలన్నీ ఫిలసాఫికల్ స్టేట్మెంట్స్, కాలక్షేపపు కబుర్లే. కాలక్షేపం అట అంత అబ్రప్ట్ గా బాబా మనతో అనుకుంటే మనం ఆటి కోసమే బతుకుతున్నాం. ప్రసంగానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో ఇక్కడ మరొక దురదృష్టకరమైన విషయం నాకు చెప్పక తప్పదు. ప్రసంగానికట వ్యక్తికి ఎక్కువ ప్రాధాన్యత, చెప్పే వ్యక్తికి. అందుచేత 4803 పేజీలు ఉన్నటువంటి అప్పటికప్పుడు అక్షరపలకం మీద బాబా చెప్పే ఈ సందేశం చాలా 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 విలువైనది. గుర్తుంచుకొని ఆ విధంగా నడుచుకోవాల్సిన బాధ్యత బాబా ప్రేమికులందరికీ కూడా ఉన్నది. మరొకసారి చదువుతాను వినండి. ఆధ్యాత్మిక మార్గంలో ఈ సందేశాలకు, ప్రసంగాలకు ఏమీ అర్థం ఉండదు. వాస్తవమైన అనుభవం లేకుండా చెప్పే ఈ జ్ఞాన సంబంధమైన వివరణలన్నీ కాలక్షేపపు కబుర్లే, ఐడియల్ థాట్స్. ఈ విధమైన వేడుకలన్నీ అప్పటికే ఉన్న భ్రాంతికి మరింత భ్రాంతిని జోడిస్తాయి. అప్పటికే భ్రాంతిలో ఉన్నాడు, ఇంకా మరి కొత్త కదిపోతుంది దానికి. ఇంకా బాబా కర్ణులు చేస్తున్నారు. చర్చిలు, అగ్ని దేవాలయాలు, మందిరాలు, గుళ్ళు, మసీదులను నిర్మించడానికి బదులు చర్చిలు, అగ్ని దేవాలయాలు, మందిరాలు, మసీదులను నిర్మించడానికి బదులు ప్రజలు తమ ప్రీతమ దైవానికి తమ హృదయాల్లోనే నివాసం ఏర్పడుతున్నాడు. నా కార్యం నెరవేరి ఉండేది. ఎంత ఇంపార్టెంట్ గా ఉన్నాయో చూడండి. వెరీ ఇంపార్టెంట్ గా ఉన్నాయి. మందిరాలకి లక్షలు వెచ్చించి కడుతున్నారు. కట్టిన ఆ మందిరంలో చేసేటటువంటి కార్యక్రమానికి కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు. మరి బాబా ఎందుకు చర్చిలు, అగ్ని దేవాలయాలు, మందిరాలు, గుళ్ళు, మసీదులను నిర్మించడానికి బదులు ప్రజలు తమ ప్రియతమ దైవానికి తమ హృదయాల్లోనే నివాసం ఏర్పడుతున్నాడు, నా కార్యం నెరవేరి ఉండేది అంటున్నారు. అంటే ఇలా చేసిన, ఇంతవరకు చేసినంత కూడా ఆయన కార్యాన్ని నెరవేర్చలేదు అని మనకి నిర్ధారణకు వచ్చేస్తుంది. యుగ యుగాల నుండి ఆచారంగా మత సంబంధమైన కర్మకాండలను చాలా మంది బాబా ప్రేమికులు ఇళ్లలో చేస్తున్నారు. ఇప్పటికీ యుగ యుగాల నుండి ఆచారంగా మత సంబంధమైన కర్మకాండలను యాంత్రికంగా నిర్వర్తించడానికి బదులు భగవంతుడు అందరిలోనూ సమానంగా ఉన్నాడన్న తలంపుతో ప్రజలు తమ తోటి మానవులను నిస్వార్థ సేవతో ప్రేమ చేయాలి. తన తోటి మానవులకు నిస్వార్థ ప్రేమతో సేవ చేయాలి అంటున్నారు. ఇది మీకు అర్థమైంది, చెప్పక్కర్లేదు. వారు అలా ఇతరులకు సేవ చేయడం ద్వారా భగవంతుడిని సేవించలేదని తలచినప్పుడు నా అవతార కార్యం సుసంపన్నమై ఉండేది. మీ అందరికీ నా ఆశీస్సులను ఇస్తున్నాను. మీరంతా రాగా కాకపోయినా మీలో కొంతమంది లేదా బహు కొద్ది మంది లేదా ఏ ఒక్కడైనా భగవంతుణ్ణి నిజాయితీతో ప్రేమించగలిగితే ప్రతి వ్యక్తిలోనూ ప్రతి వస్తువునందు నన్ను చూడగలుగుతారు. రాజీ పడకుండా సత్యాల్ని మనకి ఆయన వివరించారు. ఈ రాజమండ్రి ప్రోగ్రాంలో కార్యకర్తల సమావేశం కూడా జరిగింది. చాలా గొప్పగా ఉంటుంది అది.
ఇప్పుడు నేను నా ప్రేమ ప్రసాదాన్ని మీకు ఇస్తున్నాను, దానిని మీరు ప్రేమతో స్వీకరించాలి. ఏ ఒక్కరూ నాకు వంగి ప్రణామం చేయడం లేదా పూలు పళ్ళు సమర్పించడం చేయకండి. ప్రేమతో నేను ఇచ్చేదాన్ని మాత్రం ప్రేమగా స్వీకరించండి. ఈ ప్రేమగా స్వీకరించండి అనవలసిన అవసరం బాబాకి ఎందుకు వచ్చిందంటే, చాలా మంది చిన్నపిల్లలు సరేనండి, కానీ పెద్దవాడు కూడా ఆ ప్రసాదం తీసుకొని కళ్ళకద్దుకొని తినరు, పక్కన నోట్లో వేసుకుంటారు. అదే దేవాలయాలకు వెళ్తే కళ్ళకద్దుకొని తింటారు. నిజత అక్కడ ఆచారం కొనసాగకపోతే దీన్ని వెలివేసేస్తాను అక్కడ. అందువల్ల ఇప్పుడు నేను నా ప్రసాదాన్ని మీకు ఇస్తున్నాను, దాన్ని మీరు ప్రేమతో స్వీకరించాలి. ఏ ఒక్కరు నాకు వంగి ప్రణామం చేయడం లేదా పూలు పళ్ళు సమర్పించడం చేయకండి. ప్రేమతో నేను ఇచ్చేదాన్ని మాత్రం ప్రేమగా స్వీకరించండి. ప్రేమతో నేను ఇచ్చేది ప్రేమగా స్వీకరించండి అంటున్నారు. డోంట్ టచ్ బాబా ఫీట్ అన్న ఆంగ్ల పదాలకి తెలుగు పదాలను బాబా పాదాలు తాకకండి అన్న మాటల్ని మండల సభ్యులు నేర్చుకుని ఎవరైనా ప్రసాదం అందుకునేందుకు దగ్గరికి వస్తున్నప్పుడు అదే పదాలను మాటి మాటికి గట్టిగా అంటూ ఉండేవారు. ప్రతి పట్టణంలోనూ గ్రామంలోనూ ఇలాగే చెప్పేవారు. ఈ విధంగా చెప్పడంలో దాకే గొంతు కంగునమోగేది. సాయంత్రం 6:45 వరకు బాబా ప్రసాదం ఇస్తూనే ఉన్నారు. బాబా పాదాలని తాకవద్దని హెచ్చరిస్తున్న జనం బాబా పాదాలని తాకడం ప్రారంభించడంతో బాబా మెల్లగా వేదికను వదిలి గురుకుల్ హాస్టల్కి తిరిగి వెళ్ళిపోయారు. వెళ్లే ముందు మిగిలి ఉన్న పళ్ళు మిఠాయి ప్రసాదాన్ని సూచించగా స్థానిక కార్యకర్తలు ఆ ప్రసాదాన్ని జనానికి పంచారు. సేద తీరుస్తూ బాబా సాయంత్రం 7:15 మండల సభ్యులతో ఆంధ్ర కార్యకర్తలతో ముచ్చటిస్తూ ఇలా వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు జరిగినట్టుగానే ఈ రోజు కూడా ఒక విషయాన్ని వివరిద్దామని అనుకుంటుండగా మైకు పనిచేయలేదు. నేను నా మౌనాన్ని వీడిన క్షణాల్లో ప్రపంచంలోని అన్ని మతాలకు, ఆ మతాలకు సంబంధించిన అర్చకులకు, పురోహితులకు నేనేమి చేయదలుచుకున్నది ఈ రోజు వివరిద్దామని నా మనసులో ఉంది. కానీ ఆంగ్లంలో నేను ఇచ్చిన సందేశాలను తెలుగులోకి తర్జుమా చేసి మైకు దగ్గర దాన్ని చదివి వినిపిస్తున్నప్పుడు కూడా మరొకసారి మైకు పని చేయలేదు. నేను విషయాలను వివరించే మంచి మూడ్లో ఉన్నాను. మందిరాలు, మసీదులు, చర్చితో నా వివరణ మొదలు పెట్టాను. అలాగే అర్చకులు, పురోహితుల గురించి చాలా చెబుదామనుకున్నాను, కానీ పరిస్థితులు అనుకరించలేదు. దాని వెనుక కూడా ఏదో ప్రయోజనం ఉండే ఉంటుంది. నేను ఇప్పుడు దాన్ని వివరించకపోయినా జరగవలసింది తప్పక జరగాల్సిందే. అంతేకాక అది జరిగి తీరుతుంది కూడా. ఇక్కడ ఫోటో ఉంది. బాబా శత్రుఘ్న కుమార్తో మార్చి 1954 ఆంధ్రప్రదేశ్ ఫిబ్రవరి కింద రాసి ఆ ఫోటో ఉన్నది చూడండి. ఫిబ్రవరి 28 ఆదివారం ఉదయం 7 గంటలకు గురుకుల్ హాస్టల్లోని పిల్లలు బాబాని వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశం ఇచ్చారు. బాబా చిన్న పిల్లవాడిలా ఆ పిల్లలతో సరదాగా గోళీలాడారు. మీలో ఎవరు బాగా పాడతారు అని బాబా ఆ పిల్లల్ని అడిగారు. వెంటనే ఆ పిల్లలు పాడడం మొదలు పెట్టారు. బాబా తన మెడలో ఒక మధ్యలను వేలాడదీసుకొని ఆ పిల్లల పాటలకు అనుగుణంగా లయబద్ధంగా వాయించారు. అప్పుడు ఆ పిల్లలను ఉద్దేశించి ప్రేమతో ఇలా చెప్పారు. ఆయన సమక్షంలో మనము పిల్లలే, కానీ బాబాకి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల హృదయాల్లో ఆయన ఉంటాడు. అయితే మన హృదయాల్లో ఉండడా? మన హృదయాల్లో కూడా ఉంటాడు, నిలిపోతూ ఉంటాడు. అంతే తేడా. అక్కడ మేల్కొని ఉంటాడు పిల్లలు, మనలో నిలిపోతూ ఉంటాడు.
బాబా చెప్తున్నారు ప్రేమతో. నిజాయితీగా ఉండండి, అబద్ధాలు ఎప్పుడు చెప్పకండి, ఏమి జరిగినా కూడా అబద్ధం ఆడొద్దు. నా ఈ జీవిత కాలంలో నేను కూడా మీ వలే ఒకప్పుడు చిన్నపిల్లవాడిని, ఇప్పుడు నేను భగవంతుడాను. నన్ను ప్రేమించినట్లయితే మీరు కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో పురోగమించగలరు. అధ్యాపకులను, ప్రిన్సిపాల్ను గౌరవించండి, బాగా చదువుకోండి, మీ విధులను నిర్వర్తించండి. కానీ ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా నన్ను తలుచుకోండి. అప్పుడు నా నజర్ మీ అందరిపైన ఉంటుంది. నా నజర్ మీ పైన ఉంది అంటే అర్థం ప్రతి విషయంలోనూ నేను మీకు సహాయపడతానని. కానీ మీరు మాత్రం నిజాయితీగా ఉండాలి. సంగ్రహంగా చెప్పిన ఈ ప్రపంచం తరువాత పిల్లల్ని బాబా ప్రశ్నించాను. నేను చెప్పినట్టుగా మీలో ఎవరు చేస్తారు? చాలా మంది కుర్రవాళ్ళు చేతులు ఎత్తారు. మళ్ళీ బాబా వాడితో ఆటలు మొదలు పెట్టారు. యాపిల్ పిల్లను బాబా పిల్లల వైపు విసిరి పట్టుకోమనేవారు. అయితే బాబా ఒకవైపు చేస్తూ పన్నులు వేరొక వైపు వేసేవారు. ఈ విధంగా బాబా సమక్షంలో పిల్లలు చాలా సరదాగా గడిపారు. గాడేకర్, మదన్ అరోరా దేశముఖులు వాళ్ళ ఉద్యోగాలకు తిరిగి వెళ్ళాలి కనుక అదే రోజు వారి వారి ఇళ్లకు బయలుదేరాల్సి వచ్చింది. ఆలింగనం ఇచ్చి బాబా వాళ్ళను వెళ్లేందుకు అనుమతించాడు. మదన్ అరోరా విజయవాడ పర్యటన దగ్గర నుండి కార్యక్రమాలన్నింటినీ సినిమా తీస్తున్నాడు. కానీ అతని సెలవు పూర్తయిపోయినందున తిరిగి ఉద్యోగానికి బయలుదేరక తప్పలేదు. గురుకుల కమిటీ ప్రెసిడెంట్ సతీమణికి సృష్టిగా ఉన్నందున బాబా దర్శనానికి రాలేకపోయిందని చెబుతూ పాఠశాల ప్రిన్సిపాల్ కన్నేరు గుల్లయ్య ఆమెకు ఆశీస్సులు అందజేయవలసిందిగా బాబాను వేడుకున్నాడు. జవాబుగా బాబా ఇలా చెప్పాడు, ఆమెను ఆశీర్వదిస్తున్నాను, కానీ నా ఉపదేశాలను నిజాయితీగా పాటించే ముందు ప్రీతమునిలో తన అహాన్ని పోగొట్టుకోకపోతే ఎవ్వరు కూడా నిజమైన భక్తుడు కాలేదని నేను ఇప్పుడు మీకు చెప్పడం ఎంతైనా అవసరం. ప్రీతమునిలో తన అహంకారాన్ని పోగొట్టుకోకపోతే ఎవరు పోగొట్టుకున్నారు చెప్పండి? ఎవరం పోగొట్టుకోలేదు. భగవంతుడిని ప్రేమించడంలో రాజీకి ప్రసక్తి లేదు. భగవంతుడి గుణగణాల్లో అనంతమైన నిజాయితీ ఒకటి. మన హృదయాంతరాలలో నుండి భగవంతుడిని నిజాయితీగా ప్రేమించకపోయినట్లయితే మన మెన్నటికి ఆయన్ను కనుగొనలేము. నిజాయితీగా ప్రేమించకపోతే కనుగొనలేము. చదవడం ఇప్పుడు మనం చేసిన పని. సిద్ధాంతీకరించడం, తర్కించడం, అంతర్విచారణ చేయడం, ఇవేవి మనల్ని ఎక్కడికి చేర్చలేవు. ఎక్కడికి అన్న మాటలో భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ముఖ్యమైనటువంటి చోట్ల జరిగే వాటికి కూడా మనల్ని చేర్చలేవు అని అర్థం. ప్రేమించండి. ఆ ప్రేమలోనే వ్యక్తి అంతా పోగొట్టుకొని భగవంతుల్లో తనను తాను దర్శించుకుంటాడు. ఏది ఏమైనప్పటికీ నా ఆశీస్సులు ఆమెకు ఇస్తున్నాను. ఇంకా బాబా కొనసాగిస్తూ ఆమెకు నన్ను సహాయం చేయమని ముల్లయ్య నన్ను అడిగాడు. ఆయన తన దృక్పథంలో సరిగ్గానే చెప్పాడు. కానీ భగవంతుడిలో మనల్ని మనం పోగొట్టుకోవాలి, మనం ఆ విధంగా మరణించి తిరిగి శాశ్వతంగా జీవించాలి, ఆమెకు నా ఆశీస్సులు అన్నారు. అసలు విషయం ఏంటంటే ఆ ప్రెసిడెంట్ భార్యకు బాబా ఎడల విశ్వాసం లేకపోవడం వల్ల కావాలనే బాబా దర్శనానికి రాలేదు. స్థానికంగా ఉన్న రాధాకృష్ణ ఆశ్రమం నుండి
ఒక స్వామి బాబా వద్దకు వచ్చాడు. అతన్ని ఉద్దేశించి బాబా, నేను రాధను కృష్ణుడను కూడా, నిన్ను చూడడం నాకు సంతోషాన్ని ఇచ్చింది అన్నారు. డెహ్రాడూన్లో నవంబర్లో జరిగిన దర్శన కార్యక్రమాన్ని మదన్ సినిమాగా చిత్రీకరించాడు. ఒక్క సెకండ్ బ్యాటరీ లో అయింది, బ్యాటరీ పెడుతున్నాను, ఒక్క సెకండ్ ఆగండి. ఆమెకు బాబా విశ్వాసం లేకపోవడం వల్ల కావాలని బాబా దర్శనానికి రాలేదు. స్థానికంగా ఉన్న రాధాకృష్ణ ఆశ్రమం నుండి ఒక స్వామి బాబా వద్దకు వచ్చాడు. అతన్ని ఉద్దేశించి బాబా, నేను రాధను కృష్ణులను కూడా, నేను చూడడం నాకు సంతోషాన్ని ఇచ్చింది అన్నారు. డెహ్రాడూన్లో నవంబర్లో జరిగిన దర్శన కార్యక్రమాన్ని మదన్ సినిమాగా చిత్రీకరించాడు. ఆ రోజు ఉదయం ఆ సినిమాను ప్రదర్శించాక బాబా వచ్చిన వారికి ప్రసాదాన్ని పంచారు. ఆనాటి ఉదయం 9 గంటలకు బాబా తన బృందం వెంటరాగా అమలాపురం బయలుదేరారు. దారిలో ధవళేశ్వరంలో ఉన్న ఇంజనీర్ పిళ్ళై ఇంటి వద్ద బాబా ఆగారు. పిళ్ళై అంతకుముందు కొవ్వూరు వచ్చి బాబాను కలిశాడు. బాబాను ధవళేశ్వరంలో దర్శనమివ్వమని ఆహ్వానించాడు. చాలా మంది దర్శనానికి వచ్చారు. వాళ్ళతో బాబా, నేను ఈరోజు ఉదయాన్నే 7:30కు వచ్చి ఇక్కడ 1 గంట ఉండి నా సందేశాన్ని అందించి ప్రసాదాన్ని పంచాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు 9 గంటలైంది, ఆలస్యం అవుతోంది కనుక ప్రసాదాన్ని నా చేతితో స్పృశిస్తాను అని చెప్పారు. బాబా అప్పటికే మౌనం పాటిస్తున్నారని పిళ్ళైకి తెలుసు. కానీ రాయడం లేదన్న విషయం తెలియక పిళ్ళై పలుకక పలపం తెచ్చి అక్కడ పెట్టాడు. బాబా నవ్వి ఆ పలక పైన టిక్ టిక్ తో అనే ఆటను డాకేతో ఆడాడు. మధ్యలో బాబా పిళ్ళైతో తనకు అతని కుటుంబ సభ్యులతో పరిచయం చేయమని అడిగాడు. దానికి పిళ్ళై, నా భార్య పిల్లలు ఊళ్ళో లేరు, నేను ఒక్కడినే ఇక్కడ ఉంటున్నాను అని చెప్పాడు. శాశ్వతంగా నేను ఒంటరి వాడిని, నిత్యము ఒంటరిగానే ఉంటాను, కనీసం నీవు తాత్కాలికంగా ఒంటరి వాడు, సంతోషం అని నవ్వుతూ బాబా అన్నాడు. తన పరివారంతో బాబా అమలాపురం బయలుదేరింది. దానిలో బాబాకు బాగా ఆకలి వేయగా మెహర్జీ కొన్ని బిస్కెట్లు చీజ్ ఇచ్చాడు. కానీ బాబా తాను మామూలుగా తీసుకునే అన్నం పప్పు కావాలన్నారు. కారును ఆపిచ్చారు. దాని వెనక బస్సు ఆగింది. మెహర్జీ బస్సు వద్దకు వెళ్ళి అన్నం పప్పు తయారయ్యాయా అని సెకండ్ను అడిగాడు. పప్పు అయితే తయారైంది, కానీ దానికి తోడుగా అన్నం కానీ బ్రెడ్ కానీ లేవని చెప్పాడు. ప్రయాణంలో బాబా కోసం సెకండ్ వంట చేస్తున్నాడు. కావలసిన సరుకులన్నింటినీ దగ్గర పెట్టుకుంటాడు. కానీ ఈసారి అన్నం కానీ చపాతీ కానీ బ్రెడ్ కానీ ఏది తయారుగా లేదు. ఈలోగా వాళ్ళు చేరుకోబోతున్న మరొక గ్రామంలో వండిన అన్నం ఎక్కడైనా దొరుకుతుందేమో వాకప్ చేయమని బాబా కుటుంబ శాస్త్రిని ఆదేశించాడు. ఉదయం 9:45 బొబ్బర్లంకకు చేరారు. అక్కడ ఉన్న గ్రామస్తులు దర్శనం కోసం ఉరుకుల పరుగులతో వచ్చారు. ఒక షాపులో స్టవ్ మీద అప్పుడే అన్నం పెట్టిన విషయం తెలుసుకొని శాస్త్రి ఆ షాపుకు వెళ్ళాడు. సెకండ్ పప్పును వేడి చేయడం మొదలుపెట్టాడు. మరొక పక్క మెహర్జీ అతను తొందరపడుతూ త్వరగా కానీయమని చెబుతున్నాడు. బాబా కుటుంబ శాస్త్రితో అన్నం 5 నిమిషాల్లో తయారవుతుందా అని అడిగాడు. అన్నం సరిగ్గా ఉడకడానికి కనీసం 20 నిమిషాలైనా పడుతుంది బాబా అని శాస్త్రి చెప్పాడు. వేచి ఉండే బదులు బయలుదేరదామని బాబా నిర్ణయించాడు. అందువల్ల సెకండ్ స్టవ్ ఆపేయడంతో అంతా బొబ్బర్లకు నుండి బయలుదేరారు.
కారును నడుపుతున్న ధర్మారావుతో బాబా నాకు చాలా ఆకలిగా ఉంది, కారు తొందరగా పోని, ఎక్కడా ఆకుండా చిన్నగా అమలాపురం వెళ్ళిపోదాం అన్నారు. బాబా చెప్పినట్లుగానే ధర్మారావు కారు నడిపారు. కానీ వాళ్ళు కొత్తపేట అనే ఊరు చేరేసరికి రోడ్డు మీద చాలా మంది పోగయ్యారు. బాబా కారు నాకు ఇచ్చారు. స్థానికంగా ఉన్న కొంతమంది కార్యకర్తలు బాబాను సమీపించి ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని కొబ్బరి బోండాలు తాగండి, మండలి వాళ్ళకు కూడా కొబ్బరి నీళ్ళు తాగేందుకు అనుమతించండి అని బాబాను వేడుకున్నారు. బాబా ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండేసరికి రాజమండ్రిలో ఉన్నప్పుడు కొత్తపేట ప్రేమికులు ఈ విషయాన్ని ప్రస్తావించి మీ అనుమతి కోరగా మీరు అంగీకరించారు అని బాబా గుర్తు చేశాడు. అయితే సరే, మండలి వాళ్ళను కొబ్బరి నీళ్ళు తాగమని చెప్పు, కానీ నా కారును అమలాపురం తీసుకెళ్ళండి, నాకు కొబ్బరి నీళ్లు వద్దు అని బాబా అంగీకారాన్ని తెలియజేశారు. కారు అక్కడి నుంచి 50 గజాల దూరం వెళ్ళిందో లేదో ఇద్దరు వ్యక్తులు పైలాలతో భోజనం పట్టుకొని ఎదురుగుండా వస్తూ కనిపించారు. బాబా భోజనం చేయాలనుకుంటున్నారన్న విషయాన్ని కుటుంబ శాస్త్రి ఏదో విధంగా ముందుగానే కబురు పంపించగలిగాడు. చుట్టుపక్కల నుండి జనం గుంపులు గుంపులుగా అక్కడ చేరుతున్నారు. బాబా కారును మరొకసారి ఆపించారు. ఈలోగా బాబా వెనక వస్తున్న మండలి వాళ్ళ బస్సు అక్కడికి చేరుకుంది. మండలి వాళ్ళు బస్సును కూడా ఇంతకు ముందు బాబా కారు ఆపిన చోటనే కార్యకర్తలు ఆపించారు. మండలి వాళ్ళు కొబ్బరి నీళ్లు త్రాగేందుకు బాబా అనుమతించిన విషయాన్ని అక్కడి కార్యకర్తలు ఎందుకు తెలియజేశారు. బస్సును ఎప్పుడు తన కారు వెనుకనే దగ్గరగా ఆపాలని బాబా పెండుకి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. బాబా కారు బస్సుకు సుమారు 50 గజాల దూరంలో ఉన్నందున ఇప్పుడు తన సందిగ్ధంలో పడి ఏం చేయాలో తెలియక తిరగబడుతున్నాడు. బాబాను అడుగుదామని పెండు కిందకి దిగాడు. బాబా కారులోనే ఉన్నారు. ఏరిచి కారు బయట నిల్చుని ఉన్నాడు. పెండు తన సంశయాన్ని ఏరిచికి చెప్పగా, ఏం చెప్పను బాబా, ఈ రోజున స్పష్టమైన సమాధానం ఏది ఇవ్వడం లేదు అని అన్నాడు. ఇది విని బాబా కారు దిగి ఒక గుడిసె వద్దకు వెళ్ళి అక్కడ కూర్చొని అక్షరపలకంపై ఇలా చెప్పారు. నాకు ఒక పక్క ఆకలిగా ఉంటే మీ మండలి వాళ్ళంతా కొబ్బరి నీళ్లు కోసం ప్రాకులాడుతున్నారు. కారు చిన్నగా అమలాపురం పోనివ్వమని నేను ఆదేశించినప్పటికీ ఎవరు నా మాట వినిపించుకోలేదు. సరే, ఇక మీరంతా కడుపు నిండా కొబ్బరి నీళ్లు తాగండి, ప్రతి ఒక్కరూ 4 బోండాలు నీళ్లు తాగమని నేను ఇప్పుడు ఆదేశిస్తున్నాను అన్నారు. పెండు మౌనంగా నిల్చున్నాడు. వెళ్ళు, వెంటనే అందరికీ కొబ్బరి నీళ్లు ఏర్పాటు చేయి, కొబ్బరి బోండాలు ఇచ్చే ఆసామితో చెప్పి తలా 4 బోండాలు నీళ్లు తాగమని 4 బోండాలు నీళ్లు తాగేలా చూడమని చెప్పు. దాంతో అంతా తృప్తిపడాలి, ఆ ఆసామి కూడా తృప్తిపడాలి అని బాబా పెండుని ఆదేశించారు. బాబా బృందంలో 60 మంది పురుషులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది బాబా వెంబడి వస్తున్న ఆంధ్ర ప్రేమికులే. పెండు బాబా వద్ద నుండి మండలివారి దగ్గరికి తిరిగి వచ్చేసరికి వాళ్ళు తమ దాహార్తి తీసుకుని ఉన్నారు. అయినా బాబా చెప్పినట్లు పెండు ఒక్కొక్కరికి 4 కొబ్బరి బోండాల నీళ్లు ఇవ్వవలసిందిగా ఆతిథ్యం ఇచ్చేవారితో చెప్పాడు. అందుకు సరిపడా కొబ్బరి బోండాలు లేనందున అది సాధ్యమయ్యే పని కాదు. వేరే చోట నుండి బోండాలు తెప్పించడానికి చాలా సమయం పడుతుంది. ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. అంత అధిక సంఖ్యలో అన్ని కొబ్బరి బోండాలు ఒకేసారి తీసుకుని రావడం కూడా ఆ సమయంలో అసాధ్యమైన విషయమే. ఈలోగా బాబా ఏడ్చిని బాగా తిట్టిపోశారు. బాబా కోపావేశంతో ఉండడం మొదటిసారిగా చూస్తున్న కుటుంబ శాస్త్రి ధర్మారావులు ఇద్దరు భయంతో గాబరా పడ్డారు. పెండు వెనక్కి వచ్చి కొబ్బరి బోండాలన్నీ అయిపోయాయని బాబాకు తెలియజేశాడు. బాబా అందరినీ వచ్చి బస్సులో కూర్చోమన్నారు. బాబా ఇచ్చకు వ్యతిరేకంగా ఏదైనా చేయాలనుకోవడం తెలివైన పని కాదని గ్రహించడం ద్వారా ఆతిథ్యతను ఇలా చక్కని గుణపాఠం నేర్చుకున్నాడు. కొత్తపేటలో బాబా ఏమీ తిన్నందున పళ్ళెంతో భోజనం పట్టుకొచ్చిన వాళ్ళు అలాగే వాటిని వెనక్కి తీసుకొని తిరిగి వెళ్ళిపోయారు. అలా బాబా చేయడానికి ఆయనకున్న కారణాలు ఆయనకున్నాయి, వాటిని ఎవ్వరూ గ్రహించలేదు. కొన్ని మైళ్ళు దూరం వెళ్ళాక 11:30 సమయంలో కారును ఆపించి మండలి వారిని తన వద్దకు పిలిపించి బాబా ఇలా చెప్పారు. ఈ రోజు చాలా ముందుగా నా గది నుండి నేను బయటకు వచ్చాను. చాలా రోజుల తర్వాత ఈ వేళ నాకు బాగా ఆకలి వేసింది, కానీ తినడానికి నాకు ఏమీ దొరకలేదు. అందుకని కొత్తపేటలో కాసేపు ఆగి తిందామనుకున్నాను. కానీ జనం తిరగవడంతో అది సాధ్యపడలేదు. జనసమూహాన్ని
దూరంగా ఉంచే ఉద్దేశంతో చీపురు ముందుగా పంపడం జరిగింది. కానీ అక్కడ జరిగిన తీరు అనుకున్న దానికి వ్యతిరేకంగా తయారైంది. దాంతో అక్కడ నేను భోజనం చేయలేకపోయాను. విషయాన్ని ముగిస్తూ, సరే ఇక అమలాపురం వెళదాం, ధర్మారావు గుర్తుపెట్టుకో, కారును జాగ్రత్తగా నడుపు అన్నారు. బాబా ఎలా అలా ఎందుకన్నారు అనుకుంటూ ధర్మారావు ఆశ్చర్యపోయాడు. కానీ తిరిగి వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టి ముందుకు వెళ్ళారో లేదో, ఇంకా అమలాపురం 6 మైళ్ళు ఉందనగా బాబా ఉన్న కారు అకస్మాత్తుగా ఆగిపోయింది. ఎప్పుడూ చాలా జాగ్రత్తగా కారు నడిపే ధర్మారావుకు ఆ క్షణంలో నిద్ర ముచ్చుకొచ్చింది. వాళ్ళు కాలువ రోడ్డు పై వెళ్తున్నారు. ధర్మారావుకు ఉలికిపాటు వచ్చి కన్ను మూతపడిన క్షణంలో కారు రోడ్డుకి పక్కగా ఉన్న రాళ్ల గుట్టకు ఢీ కొట్టింది. కారుకున్న కుడి చక్రం గుట్టపైకి ఎక్కేసింది. వెంటనే బాబా కారు స్టీరింగ్ పట్టుకొని నియంత్రించకపోతే కారు తప్పనిసరిగా తిరగబడి కాలువలో పడిపోయి ఉండేది. కారులో ఉన్న వారంతా ఊపిరి బిగబట్టి ప్రమాదం చుట్టూ తప్పినందుకు తమ ప్రభువుకు మౌనంగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. కానీ బాబా మాత్రం అంతసేపు చిన్నమూర్తి చేస్తూ ఉన్నారు. జరిగింది గ్రహించిన ధర్మారావు కలవరంతో బాధపడడం చూసి అతన్ని ఉల్లాసపరచాలని బాబా జోక్లు వేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు నువ్వు మిగతా ప్రతి ఒక్కడు బాగా మెలకువతో ఉన్నారు కదా, నాకైతే కొత్తపేటలో జరిగిన ఉదయంతో ఆకలి పోయింది, కానీ మళ్ళీ ఇప్పుడు ఆకలి వేస్తుంది. అందువల్ల తొందరగా అమలాపురం చేరుకుందాం, అక్కడ మంచి భోజనం చేస్తాను అన్నారు. బాబా కారు, జీపు, బస్సు తిరిగి ముందుకు సాగాయి. కానీ పుల్లేటి కుర్రు అనే గ్రామంలో కారు కాసేపు ఆగింది. అక్కడ ప్రజలు దర్శనమని బాబాని ఎంతగానో వేడుకున్నారు. చివరికి అంతా ఫిబ్రవరి 28 మధ్యాహ్నం 12:30కి అమలాపురం చేరుకున్నారు. అందరినీ కోనసీమ హౌస్ కి తీసుకెళ్లారు. కళా వెంకట్రావు బాబాను ఆయన కొరకు ఏర్పాటు చేసిన గదికి తీసుకెళ్లాడు. బాబాకు అందరికీ అతడు భోజనం సిద్ధంగా ఉంచాడు. బాబా బృందం భోజనాలు ముగించారు. బాబా విశ్రాంతికి భంగం కలగకుండా పైకి వెళ్లే మెట్ల దగ్గర కళా వెంకట్రావు కాపలా కాస్తూ కూర్చున్నాడు. మద్రాసు గవర్నమెంట్ లో కళా వెంకట్రావు మాజీ మంత్రి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నాడు. కానీ అంత గొప్ప హోదాలు ఉన్నప్పటికీ వెంకట్రావు చాలా వినమ్రుడు, బాబా పట్ల ప్రగాఢమైన ప్రేమ ఉన్న వ్యక్తి. ఇటీవల వచ్చిన వరదల్లో కళా వెంకట్రావు నుండి సహాయం అంది ఉండకపోతే చాలా కుటుంబాలు నిరాశ్రలి బస్సులు పడి ఉండేవారని భోజనాల తరువాత శాస్త్రి బాబాకు తెలియజేశాడు. అది విని బాబా ఇలా తెలియజెప్పారు: భగవంతునికి అనంతమైన తీరులున్నాయి కనుక అతని పట్ల ప్రేమను అనేక విధాలుగా వ్యక్తం చేయొచ్చు. ప్రధానమైన శక్తి జ్ఞాన ఆనందములు అనే అంశములు అందరికీ తెలిసినదే. కానీ అనంతమైన నిజాయితీ, ఇన్ఫినిట్ ఆనెస్టీ, అనంతమైన మంచితనం, ఇన్ఫినిట్ గుడ్నెస్ కూడా ముఖ్యమైన అంశాలే. ఎక్కడైతే ఇసుమంతైన స్వార్థ భావన ఉండదో అదే మంచితనం. నీ తోటి వారికి నిస్వార్థంగా సేవ చేసినప్పుడు నీవు భగవంతుడికి సేవ చేసినట్లే. అయితే నిస్వార్థం, సెల్ఫ్లెస్ అన్న మాటను తేలిగ్గా వాడతారు. అలా ఆ మాటను వాడినప్పుడు నిస్వార్థతతోని అసలైన ప్రయోజనం అయిపోతుంది. నిస్వార్థ సేవ అంటే నీవు అలా చేశావన్న ఆలోచన కూడా రానంత సాధారణ రీతిలో ఆ సేవ ఉండాలి. ఇతరులను సంతోషపెట్టాలన్న తలంపుతో నీకు సుఖ సంతోషాలను కూడా పణంగా పెట్టి నీకు సేవ చేయడం ద్వారా భగవంతుడి యొక్క నిజాయితీ అనే అంశాన్ని వ్యక్తపరిచినట్లు అర్థం. నిజాయితీకి కావాల్సింది ప్రదర్శన, ఆర్భాటం లేకుండా సేవ చేయడం. ప్రదర్శన, ఆర్భాటం లేకుండా సేవ చేయడం. అలానే నీ సొంత మనుషుల్ని మీరు ఎలా చూసుకుంటావో ఇతరులు కూడా అలానే చూసుకోవడం. బాబా ఇలా చెబుతుండగా ధర్మారావు కురికిపాట్ల పడుతుండడం కనిపించింది. అప్పుడు బాబా ఆశ్చర్యపోయేలా అన్నారు: కారు డ్రైవ్ చేసినప్పుడు కురికిపాట్లు పడ్డాడు. సమయానికి నేను స్టీరింగ్ కంట్రోల్ చేసి ఉండకపోతే మనం ఇక్కడ ఉండే బదులు ఆ కాలువలో ఉండేవాడు. ఆ కాలువలో ఇప్పుడు కూడా ధర్మారావు కురికిపాట్లు పడుతున్నాడు. బాబా ఇంకా చెబుతూ, భగవదైక్యాన్ని పొందిన తరువాత నేను పోగొట్టుకోకుండా నిలుపుకున్నది కేవలం నా హాస్య ప్రవృత్తిని మాత్రమే. కనుక
నా దివ్యత్వాన్ని అతి తక్కువ మంది కనుక్కోగలిగినా కనీసం ప్రతి ఒక్కడు నేను మానవుడిగా ఉన్నానన్న విషయాన్ని సులువుగా అర్థం చేసుకోగలడు. దక్షిణ స్థలానికి వెళ్లేందుకు సమయమైంది. అక్కడ ఏ సందేశాన్ని చదవాలని రంజు బాబాని అడిగాడు. నేను ప్రజల స్వాగతోపన్యాసాలు వినడం, వారికి నేను నా సందేశాలు ఇవ్వడం కంటే ప్రసాదం ద్వారా నేను ప్రజలతో సాంగత్యం జరపడం చాలా ప్రధానమైన విషయం అని బాబా బదులిచ్చారు. బాబాకు మండలి వారికి బస ఏర్పాటు చేసిన కోనసీమ హౌస్ని 2 భాగాలుగా విభజించారు. ఒక భాగంలో బాబా ఉన్నారు. కోఆపరేటివ్ బ్యాంక్ లో ఉన్న 2వ భాగంలో బాబా రాత్రిపూట విశ్రాంతి తీసుకున్నారు. ఆ భవంతికి ముందు భాగంలో ఒక తోట ఉంది. నా తోటలో బాబా కొద్దిసేపు అటు ఇటు ప్రచారం చేస్తూ బ్యాంక్ వాచ్మెన్ పేరు తాతయ్య. అతనికి అక్కడే ఒక గుడిసె ఉంది. ఆ గుడిసె అదుగుపోయిన బాబా కూర్చొని అతని కుటీరాన్ని వినియోగం చేశారు. బాబా మధ్యాహ్నం 3 గంటలకు బృందమంతా తన వెంటలాగా దర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబడిన స్థానిక హై స్కూల్కి వెళ్ళారు. కాకినాడ నుండి వివి నారాయణరావు వచ్చి బాబా దర్శనం కోసం టెంట్లో వేచి ఉన్నాడు. బాబా కొద్దిసేపు కింద నేలపై కూర్చొని తర్వాత లేచి సమావేశమైన జనసందోహానికి తన 2 చేతులను పూర్తిగా పై వరకు ఎత్తి నమస్కారం చేశారు. తన అక్షర పలకం ద్వారా దిగువ సందేశాన్ని ఇచ్చారు. నేను ఏ మతానికి చెందను, ప్రతి మతం నాకు చెందినదే. ఆ సనాతనుడైన అనంతుడిగా ఉండడమే నా వ్యక్తిగత మతం. భగవంతుడిని ప్రేమించడం అన్నదే నేనందరికీ బోధించే మతం. ఈ ప్రేమను ఎవరైనా ఆచరించవచ్చు. అధికులు, అతముడు, ధనికుడు, పేదవాడు, ప్రతి మతంలోని మరియు ప్రతి వర్గంలోని ప్రతి ఒక్కరూ ఇలా ఎవరైనా భగవంతుడిని ప్రేమించవచ్చు. అందరిలోనూ ఒకేలా వసించి ఉన్న ఏకైకుడైన భగవంతుడు ప్రేమ ద్వారా అందరికీ అందుబాటులో ఉంటాడు. మీలో కనీసం కొంతమందైనా భగవంతుడిని ప్రేమించవలసిన రీతిలో ప్రేమించగలిగేందుకు నా ఆశీస్సులు మీకు ఇస్తున్నాను. విజయవాడలో బాబా ఇచ్చిన సందేశాన్ని జగన్నాథం పంతులు తెలుగులో చదివి వినిపించాడు. దీని తరువాత 4 గంటలకు బాబా ఇలా డిక్టేట్ చేశాడు. ఈ సందేశాలు లిఖితపూర్వక వ్రాతలు, ఉపన్యాసాలు వేటికి అర్థం లేదు. సామాన్య మానవుడు భగవంతుడిని ప్రేమించడానికి ఆచరణీయమైన మార్గం ఇతరులకు ప్రేమతో సేవ చేయడం. భగవంతుడు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు కాబట్టి నీవు ఇతరులను ప్రేమించాలనుకుంటే వారికి సహాయం చేయి, వాళ్ళు సంతోషపెట్టు. అలా చేయగలిగితే నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లే. నీ నిత్య జీవితాలను నిర్వర్తిస్తున్నప్పుడు కూడా నీవు భగవంతుడిని ప్రేమించగలవు. కనీసం నీలో కొంతమంది అయినా భగవంతుడిని ప్రేమించేందుకు ప్రయత్నిస్తే నేను ఇక్కడికి వచ్చినందుకు సార్థకత ఉంటుంది. బాబా పాదాలను తాకొద్దు అని తెలుగులో యాకే గట్టిగా అరుస్తుండగా బాబా ప్రసాదాన్ని అందివ్వడం మొదలుపెట్టారు. సుమారు 7,000 మంది దర్శనం కోసం వర్షంలో నిల్చొని ఉన్నారు. జన ప్రవాహం కలుగుతుండగా అది నదులు మహాసాగరంలోకి ప్రవహిస్తున్నట్లుగా అనిపించింది. వాతావరణం అంతా ప్రేమతో నిండిపోయింది. ప్రేమ మాధుర్యానికి జనసందోహం మత్తులో మునిగి ఆనందంలో తేలియాడారు. ఈ ప్రపంచంలో దైవీ మానవుడి ద్వారా తప్ప ఎన్నడూ కనిపించింది ఆ ఆనందం. సాయంత్రం 5:30 నిమిషాల వరకు ప్రసాద వితరణ చేసి బాబా దర్శన శిబిరం నుండి బయలుదేరి కోఆపరేటివ్ బ్యాంక్ బిల్డింగ్ కి తిరిగి వచ్చారు. కొన్ని వేల మంది దర్శనానికి వచ్చారు. అయినా ప్రతి ఒక్కరూ తన మనసులోని ప్రశ్నకు సమాధానం పొందారు. బాబా ప్రతి కదలికలు, ప్రతి చర్యలు, బాబా ముఖ కవళికల్లో వారికి కావాల్సిన జవాబు లభించింది. బాబా తనదైన రీతిలో ఏదో ఒక విధంగా వారి మనసులను మూగపోయేటట్లు చేసి వారి ప్రశ్నలను తన ప్రేమ సాగరంలో ముంచి నిలీనం చేశారు. అద్భుతమైనటువంటి ఈనాటి ఈ ప్రస్తావన వీలైతే అందరూ ఒకసారి చదువుకోండి.